అది ఏ పర్సెంట్ మాకు సంబంధం లేదు. నువ్వు ధాన్యం తీసుకో, నీకు ఎట్లా మంచిదైతే అట్లా చేసుకో, మాకెందుకు ఆ బాధ. మాకు నేను ఏమంటున్నా అంటే ఒకటే మా సింపుల్ ముచ్చట, పంజాబ్లో వడ్లు కొన్నావు, మావి కూడా వడ్లు కొని డబ్బులు ఇక అంతే. ఆ బియ్యం కథ దయ్యం కథ మాకెందుకండి, మాకెందుకండి? వై డు ఐ బాదర్ ఫర్ దాట్? యాజ్ యూ హ్యావ్ డన్ ఇన్ పంజాబ్, డూ ఇట్ ఇన్ తెలంగాణ, దట్స్ ఆల్. నేను ఏమంటున్నా అంటే వడ్లు వండిన పోయి కొనమంటే కొనక సపడే గిరంత ఏంది ఆయన అర్థం కాదు. కామెంట్ ఏంది, మూమెంట్ ఏంది? కేసీఆర్ కామెంట్ చేయకుండా చేయరాదా? వడ్లు కొంటే అయిపోయాయి, చక్కగా మాట చెప్పరాదు. అరే యాసంగిలో పండే ధాన్యం అంతా కొంటామని చెప్పి నేను పోయి పూల బొకే బ్రహ్మాండంగా ఇచ్చి ఆయనకు దండ వేసి దండం పెట్టి వస్తా, కడప తల పెట్టుకుంటే పోయి పెడతా. ఈ కదా ఇవన్నీ మెరమెచ్చకాలి ఎందుకే? సింపుల్ మాట. దేశంలో ప్రొక్యూర్మెంట్ ఉంది, సంతోషం. అట్లే మాది కొనమని మేము అంటున్నాం. ఏమంటున్నాం మేము? మాకేం సంబంధం అదంతా? మీ విలేకరులతో నాదో ప్రార్థన అండి. నేను మొన్న రాంచీలో కూడా చెప్పిన, రాంచీలో కూడా ఒక విలేకరు నన్ను అడిగిండు. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత విలేకరుల సమావేశం ఇట్లా జరుగుతుంటే అడిగిండ్రు. నేను ఏం చెప్తున్నా అంటే 100కు 100%. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ ప్లీజ్ రీడ్ ఎస్టర్డేస్ డెక్కన్ క్రానికల్ అని పేరేందన్నా, పవన్ వర్మ అని ఒక ఆయన ఒక ఆర్టికల్ రాసిండు. It is definitely sure that there is a void in national politics. There is a vacuum, easily understandable word is vacuum at the national level. There is no doubt about it. దాని సందేహం ఏం లేదు, దాన్ని సిగ్గుపడేదేం లేదు. ఆ వాయిడ్ ఏ విధంగా భర్తీ కావాలా అనేది ఒక ప్రయత్నం. బీజేపీ వ్యతిరేక ఫ్రంటా ఇది అని నన్ను రాంచీలో విలేకరాడు. నేను కోపం చేసిన ఆయన మీద. ఇది బీజేపీ వ్యతిరేక ఫ్రంటా, ఎల్ఏ వ్యతిరేక ఫ్రంటా, మలే వ్యతిరేక ఫ్రంటా కాదు. సారీ, భారత ప్రజల అనుకూల ఫ్రంట్, భారత ప్రజల మేలు కోరేటువంటి రాజకీయ ప్రక్రియ, రాజకీయ వ్యవస్థ రావాలని మేము కోరుతున్నాం. అది ఏ రూపంలో వస్తుంది అనేది మీరు వేసి చూడాలి. కొద్దిగా మీరు కొద్దిగా అర్జెంటుగా ఆయన రాసి ఆయన భంగపడకుండా డెఫినెట్లీ వస్తుంది. ఐఎమ్ టెలింగ్, యాజ్ కేసీఆర్ ఐఎమ్ టెలింగ్, విత్ ఆల్ ది టాలెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్, with the 50 years of my political experience, I am telling, some very good alternative to all this will come. You will see it. Yes. అరే ఆగా గంట ఆగమెందుకైతుంది? నేను చెప్తున్నా, నువ్వు అరిచి పెడుతున్నావు ఎందుకు? అంత తొందర ఎందుకు పడుతుంది? అద్భుతమైనటువంటి పద్ధతిలో కొత్త జాతీయ పార్టీ రావచ్చు కదా, రాకూడదా? ఏమైనా టేకదారులు ఉన్నారా? దెర్ ఇస్ ఎ స్కోప్. సో వాట్ కమ్స్ లెట్ us see. ఇప్పుడు ఏం ప్లీజ్ హియర్ మీ. నౌ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా? దేర్ వర్ హోప్స్ అబౌట్ ద యూపీఏ గవర్నమెంట్. దే ఫెయిల్ ఇన్ డెలివరింగ్. దేర్ బై ది పీపుల్ గాట్ అప్సెట్ and replaced UPA by BJP, hoping that Mr. Modi will deliver. Mr. Modi has utterly failed, and it is clear by now that we cannot deliver more than this. They made it. It is very clear before the nation. People may not tell, but I am telling. I am dare enough to say, because it is a fact. Fact always remains a fact. Fact can never be undermined. మేము ఇంతకన్నా ఇంకా మీకు డెలివరీ చేయలేము అని ఇప్పుడున్న ప్రభుత్వం తేటతెల్లంగా చెప్పింది మనకు. లాస్ట్ మీటింగ్లో నేను చెప్పిన, కొందరు గ్రహించవచ్చు, కొందరు గ్రహించకపోవచ్చు. 8 బడ్జెట్లు ప్రవేశపెట్టబడ్డాయి. ఏం జరగలేదు ఈ దేశంలో. ఏం జరిగిందంటే జరిగితే మనకు తెలియదా? మనం రామా, ప్రజలలో లేమా మనం? ఓ కరెంట్ రంగమా, నీటిపారుదల రంగమా? ఏ రంగంలో జరిగిందండి? ఆర్థిక అభివృద్ధి జరిగిందా? ఏ రంగం అభివృద్ధి జరిగిందండి? అన్ని కిందికి పోతున్నాయి, నివేదికలు చెప్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలు ముఖ్యమైపోతున్నాయి, శాంతి భద్రతలు తగ్గిపోతున్నాయి, ఆకలి చావులు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, 15 లక్షల ఖాళీలున్నాయి గవర్నమెంట్లో, అది భర్తీ చేస్తలేదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా. మేము డెలివరీ చేయగలిగేది గింతే అని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీనిలో ఏమి అరమరికలు ఇవ్వండి. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ డెమోక్రసీ. అది మాట్లాడుతున్న తప్ప అన్నట్టు అట్లా మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడితే ఎట్లా? తప్పకుండా ఈ దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది, భారీ పరివర్తన రావాల్సిన అవసరం ఉంది, స్ట్రక్చరల్ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఎస్,
డెఫినెట్గా చాలా స్ట్రక్చరల్ చేంజెస్ రావాలా. 75 సంవత్సరాలలో కూడా చాలా అనామలీస్ ఉన్నాయి, చాలా అనామలీస్ పెండింగ్లో ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చర్చకు పెడితే వస్తాయి అవన్నీ. కాబట్టి ఇప్పుడు దేశం అర్థం చేసుకున్నది, యూపీఏ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్, ఇట్ వాజ్ రిప్లేస్డ్ బై బీజేపీ అండ్ బీజేపీ హ్యాస్ మోర్ మిజరబుల్లీ ఫెయిల్డ్. యూపీఏ కన్నా అధ్వానంగా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ కావడమే కాకుండా వీళ్ళు విద్వేష రాజకీయాలు తెస్తున్నారు. యూపీఐలో అది లేకుండా అట్లీస్ట్ వీళ్ళు ఒక ద్వేషం విద్వేషం రోజు పొద్దున్న లేస్తే అది ఎన్నిక వస్తుందంటే ఒక కథ, ఒక ఉద్వేగ పరిస్థితి క్రియేట్ చేయాలి, దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలి. ఏం ఉపన్యాసాలు వింటున్నామండి ఈ దేశంలో? ఏం ఎన్నికల మాట్లాడే ఉపన్యాసాలేనా? ఒక చెన్నారెడ్డి గారు మసీదు పక్కన నిలబడి పంచిండని చెప్పి చేసి మాట్లాడిందని చెప్పి 6 ఏళ్ళు బార్ చేసింది, ఆయన డిబార్ చేశారు, ఆయన సభ్యత్వం తీసేశారు మన రాష్ట్రంలో. ఈరోజు నిన్నగాక మన జరిగిన ఉత్తరప్రదేశ్లో ఏందండి, ఏమేం జరిగింది? మాకు ఓటు అయిపోతే నేను ఫలానా మతం అని పేరు పెడతాం, ఈ భాష ఉపన్యాసాలు చెప్తున్నారు. ఇది వాంఛనీయమా ఈ దేశంలో? ఈ పద్ధతేనా? ఫ్రీ విల్ ఉందా కంట్రీలో? ఉంటుందా? ఇదే పద్ధతి కొనసాగచ్చునా? ఇట్స్ నాట్ కరెక్ట్, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చాలా దుర్మార్గపూరితమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు మంచిదండి? దేశాన్ని ఎక్కడ తీసుకుపోతుంది? ఎవరు మేలు కోరుతుంది నాకు అర్థం కాదు. ఎవరు మంచి జరుగుతుంది? మీ విలేకరులు మాత్రం వాంఛిస్తుందా ఈ పరిస్థితిలో ఉండాలని? హైదరాబాద్ ప్రశాంతంగా ఉండన్నా విద్వేషాలు రావన్నా? హైదరాబాద్లో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరగన్నా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవన్నా? హైదరాబాద్ పెట్టుబడులు వచ్చేది బంద్ కావన్నా, పెట్టుబడులు పడతా పెరగన్నా? కమాన్ డిసైడ్, దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్. చైనా నుంచి అనేక పరిశ్రమలు పోతున్నాయి, ఎందుకు వస్తలేవండి భారతదేశం? ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం? వాట్ ఈస్ ద రీజన్? లక్షల కోట్ల పెట్టుబడులు తల్లిపోతా ఉన్నాయి చైనా నుంచి. వై ఇండియా నాట్ ఏబుల్ టు అట్రాక్ట్? హూ విల్ ఆన్సర్ దిస్? ఇట్లా 1,00,000 ఉన్నాయి. నేనేమంటున్నా అంటే విలేకరు సోదరులతో ఒకటే మాట, డెఫినెట్లీ నేను మీకు చెప్పిన చాలా స్పష్టంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, మాకు నీతి నిజాయితీ ఉందండి, ధైర్యం ఉంది, ఏం చెప్పినా స్పష్టంగా చెప్తాం, అరమరికలు ఉండయి, అట్లాంటి అవసరం లేదు. 100కు 100% నేను కీలక భూమిక పోషిస్తా అని చెప్పిన. జాతీయ రాజకీయాలలో బహుముఖీన పరివర్తన, స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి, మీరు రాసుకోవచ్చు, బేసిక్ స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి పరివర్తన రావాల్సిన ఆవశ్యకత ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.